సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జ్యుడిషియల్ అధికారులకు మీడియేషన్ కన్సల్టేషన్ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం విశాఖ జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమైంది. విశాఖ జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఆలపాటి గిరిధర్ ఆధ్వర్యంలో 30 మంది అధికారులకు 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రాధాకృష్ణమూర్తి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అతిథి చౌదరి, ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి రిషి సక్సేనా న్యాయాధికారులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. జూన్ 3 నుండి 7 వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. గౌరవనీయ సుప్రీంకోర్టు వారి మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 30 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్కి మీడియేషన్ మీద ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్కి ఇక్కడ నామినేట్ చేయబడి ఉన్నారు. ఢిల్లీ నుంచి అదితి చౌదరి గారు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, అలానే నిషి సక్సేనా గారు జడ్జి ఫ్యామిలీ కోర్టు ఢిల్లీ ట్రైనర్స్గా వచ్చున్నారు. ఈ ప్రోగ్రాం అనేది 5 రోజుల పాటు 40 అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇది 5 రోజులు జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కోర్టులో కాన్ఫరెన్స్ హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆలపాటి గిరిధర్ గారు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు.